ఉగాది ఇంకా రానేలేదు. అప్పుడే వైజాగ్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ పండుగ ఏ ఒక్కరిదో కాదు, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. నీది, నాది, మనది, మనందరిది, మన భవిష్యత్ తరాలది. ఎస్, 3-4 తేదీల్లో విశాఖ వేదికగా 2 రోజుల పాటు పెట్టుబడుల పండుగ జరగనుంది. కలలకు కార్యరూపం, లక్ష్యానికి చేరువయ్యే సమయం దగ్గర పడింది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంలా మారబోతోంది. 14 రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు 24 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మన విశాఖలో అడుగు పెట్టనున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు జగన్ మార్క్ వ్యూహం వారిని ఇక్కడి వరకు రప్పిస్తోంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రణాళికలను జగన్ సర్కారు సిద్ధం చేసింది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖద్వారం, ఇప్పటికే అందుబాటులో 6 పోర్టులు, నిర్మాణంలో మరో 4 పోర్టులు, 3 పారిశ్రామిక కారిడార్లు, తక్షణం అందుబాటులో 46,500 ఎకరాల భూమి, నిపుణుల కొరత లేకుండా నైపుణ్యాల్లో శిక్షణకు పెద్దపీట, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపారాలు, పరిశ్రమలకు సత్వరం అనుమతులు మంజూరు, పరిశ్రమల ప్రోత్సాహకానికి రంగాల వారీగా ప్రత్యేక పాలసీలు, 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానం. ఇది సార్ మా ఏపీ బ్రాండ్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది జగన్ సర్కార్. ఇంతకీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ఆ ప్రణాళికలు ఏంటి? గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఎన్ని? ఈ సదస్సు తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా మారబోతోంది? ఈ అంశాలపై మనం మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు ఐటీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ముందుగా కంగ్రాట్స్ చెప్తున్నా మీకు. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకు ప్రధానంగా ఏపీకున్న వనరులు కానీ, సౌకర్యాలు కానీ, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ ఏ విధంగా ఉన్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి? సో మొట్టమొదటిగా రాష్ట్రానికి సంబంధించి మనకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కానీ, మనకున్నటువంటి అవకాశాలు కానీ, వీటన్నిటినీ కూడా ఫోకస్ చేయాలని చెప్పి షోకేస్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. సో ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక సెక్టర్స్ ఉన్నప్పటికీ కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ని, ఒక 14 స్పెసిఫిక్ సెక్టర్స్ని ఎంపిక చేసుకొని ఈ స్పెసిఫిక్ సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేటువంటిది చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఈరోజు రాష్ట్రంలో ఏ ఏ అవకాశాలు ఉన్నటువంటి సెక్టర్స్ని ఏ రకంగా మనం షోకేస్ చేయాలి, అందుకనే దానికి ముందు ఉదాహరణగా అనేక సందర్భాల్లో మేము ఇతర ప్రాంతాల్లో రోడ్ షోస్ నిర్వహించినప్పుడు ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే అనేటువంటివన్నీ కూడా షోకేస్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈరోజు ఈ 14 సెక్టర్స్ని కూడా వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రాబట్టాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. అలాగని చెప్పి మిగిలినటువంటి ఇందులో స్పెసిఫై చేసినటువంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేసామని కాకుండా ఇవి ఈ స్పెసిఫిక్ సెక్టర్స్లో రాష్ట్రానికి వస్తే ఈ సెక్టర్స్లో పెట్టుబడులు రాష్ట్రంలో పెడితే వారికి అనువుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టు పెట్టుబడులకి, పరిశ్రమల ఏర్పాటుకి స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అన్నటువంటి మాట మీరు ఏదైతే చెప్పారో ఈ సెక్టర్స్లో వారికి అనుకూలంగా ఉంటుంది. వారి రెవెన్యూస్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, రాష్ట్రానికి ఉపయోగపడడానికి కానీ అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ 14 సెక్టర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఫోకసింగ్ సెక్టార్స్ పైన మీరు ఎలాంటి దృష్టి పెడుతున్నారు సార్? 14 సెక్టర్స్లో డిఫరెంట్ ఏవైతే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించి కానీ ఈరోజు మనకి ఉన్నటువంటి ప్రయోజనం ఇందాక మీరు చెప్పినట్టు రాష్ట్రానికి ఉన్నటువంటి 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ కానీ, లేదా దేశంలోని 8వ అతిపెద్ద రాష్ట్రంగా కానీ, లేదా జిఎస్డిపి గ్రోత్ రేట్లో 11.43%తో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదా ఎక్స్పోర్ట్స్లో ఎక్కడో ఉన్నటువంటి స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చి ఈరోజు దేశం నుంచి జరుగుతున్నటువంటి ఎక్స్పోర్ట్స్లో 8% ఎక్స్పోర్ట్స్తో 5వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా కానీ, ఈరోజు మనకి ఉదాహరణకి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి నార్త్ నుంచి అంటే శ్రీకాకుళం నుంచి కింద వరకు ఇటు చిత్తూరు వరకు తీసుకున్నా, లేదా అనంతపూర్ వరకు తీసుకున్నా మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక అవకాశం ఉన్నటువంటి రంగం ఉంది. ఈరోజు ఉదాహరణకి శ్రీకాకుళం తీసుకుంటే అక్కడ క్యాష్యూ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటిది కానీ, లేదా గ్రనైట్కి సంబంధించిన లాంటి మినరల్స్ ఉన్నటువంటి జిల్లాగా,
లేదా విజయనగరంకి వచ్చేస్తే మ్యాంగో లాంటి మేజర్ ప్లాంటేషన్ ఉన్నటువంటి జిల్లాగా, విశాఖపట్నం ఉంటే పోర్ట్ ఆధారిత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, లేదా ఫార్మా రంగానికి సంబంధించినటువంటిది కానీ, లేదా పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్ కారిడార్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, సో ఇది విశాఖపట్నం కానీ, అలాగే ఈస్ట్ వెస్ట్లో అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద, లేకపోతే కృష్ణా జిల్లాలో, లేకపోతే ఒంగోలు కానీ, నెల్లూరు లాంటి ప్రాంతాలు కానీ, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, ఇలా కడప, అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఈ సెక్టర్స్ని షోకేస్ చేయాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ, లేదా మెడికల్ అండ్ హెల్త్ ఎక్విప్మెంట్కి సంబంధించి కానీ, లేదా పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్ కారిడార్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ కానీ, లేదా పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ క్రియేట్ చేసేటువంటి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి దాంట్లో కానీ, లేకపోతే రెన్యూబుల్, ఇందాక మీకు చెప్పినట్టు రెన్యూబుల్ ఎనర్జీస్లో ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్కి సంబంధించినటువంటిది కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి సంబంధించినటువంటిది కానీ, ఇలాగా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ, ఇలాగా 14 డిఫరెంట్ సెక్టర్స్ని మనం ఎంపిక చేసుకున్నాం. ఈ సెక్టర్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రతి సెక్టర్కి ఉన్నటువంటి అవకాశాలని రేపు సమ్మిట్లో కూడా ప్రతి దాని మీద 1 గంట పాటు ఒక సెషన్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని వచ్చినటువంటి ప్రతినిధులందరికీ చెప్తాం. దాని మీద ఏ రకంగా వారి ఇంట్రెస్ట్లు ఏమున్నాయన్నటువంటిది దాని మీద ఫోకస్ చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు సౌత్ స్టేట్స్లో ఇలాంటి సదస్సులకు, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి సమ్మిట్లకు రాని అంబానీని కూడా మీరు ఆంధ్రకు రప్పిస్తున్నారు. ఎలా సాధ్యపడింది ఇది? ఇందాక చెప్పినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఒకటైతే, న్యాచురల్ లీడర్షిప్ ఒక అడ్వాంటేజ్ రాష్ట్రానికి. రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ఈ రిసోర్సెస్ అనేటువంటి ప్రతి రాష్ట్రానికి ప్రతి ఒక్క అవకాశాలు అనేటువంటి ఉంటాయి. ఏ రాష్ట్రాన్ని తక్కువ చేసో లేదా ఏ రాష్ట్రాన్ని ఇంకో దానిలోగా మనం కంపేర్ చేసేటువంటి పరిస్థితులు పక్కన పెడితే, మన రాష్ట్రానికి ఉన్నటువంటి న్యాచురల్ అడ్వాంటేజెస్తో పాటు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్షిప్ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండడం అనేటువంటి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ రాష్ట్రంకి అనేటువంటిది మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి బ్రాండ్ని చూస్తే సహజంగా మీరు అన్నట్టు గడిచినటువంటి సందర్భంలో కర్ణాటకలో సదస్సులు జరిగినాయి, తమిళనాడులో సదస్సులు జరిగినాయి, మొన్న రాజస్థాన్లో జరిగినాయి, లేదా పంజాబ్లో జరిగినాయి. ఈరోజు కేవలం దక్షిణ భారతదేశంలో కాదు, ఉత్తర భారతదేశంలో కూడా బహుశా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దానికి ఆయన హాజరైనట్టున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి అనేక సదస్సులు గడిచినటువంటి 6 నెలల్లో అనేక రాష్ట్రాల్లో సదస్సులు జరిగినాయి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ప్రతి రాష్ట్రం కూడా పెట్టుబడుల ఆకర్షణ కోసం వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ వచ్చేటువంటి పారిశ్రామికవేత్తల తాలూకా ప్రెజెన్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెన్స్. ఈరోజు అంబానీ వస్తున్నారు, అదానీ గారి అబ్బాయి కరణ్ అదానీ వస్తూ ఉన్నారు, కుమారమంగళం బిర్లా వస్తూ ఉన్నారు, ఈరోజు ఓబ్రాయ్స్ వస్తూ ఉన్నారు, జిఎంఆర్ వస్తూ ఉన్నారు, జిందాల్స్ వస్తూ ఉన్నారు, బంగార్లు వస్తూ ఉన్నారు, బజాంకాలు వస్తూ ఉన్నారు. ఈరోజు భారత్ బయోటెక్ సంబంధించినటువంటి సంస్థ అధినేత కృష్ణ ఎల్లా గారు వస్తూ ఉన్నారు. టెస్లాకు సంబంధించినటువంటి కో-ఫౌండర్ ఎడెన్ హర్డ్ ఆయన విచ్చేస్తూ ఉన్నారు. సో ఇలాగ వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ వస్తూ ఉన్నారు. కానీ ఇంతమంది ఒక వేదిక మీద బహుశా గతంలో ఏ పారిశ్రామిక సదస్సులో ఈ దేశంలో జరిగినటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంతమందిని చూసుండరు. దీనికి కారణం ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి బ్రాండ్ కోసమే ఈరోజు ఇంతమంది విచ్చేస్తున్నారు అన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి ఏంటి జగన్ గారి విజన్ ఏంటి అసలు పారిశ్రామికంగా ఏపీని అభివృద్ధి చేయడంలో? ఆయనే ఒక బ్రాండ్ అని అంటున్నారు. గత ప్రభుత్వాలు చూసుకున్నాం మనం, ఎవరికి వాళ్ళు బ్రాండింగ్ ఇచ్చుకొని ఏం చేసుకున్నారనేది. ఇప్పుడు జగన్ గారి విజన్ ఏ రకంగా ఉంది? సార్, ఒకటి గతంలో జరిగినటువంటి పారిశ్రామిక సదస్సులు రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం జరిగినటువంటి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక సదస్సు అనేటువంటిది రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉపాధి కోసం జరుగుతున్నటువంటి సదస్సులు. ఇందులో మేము ఎక్కడా కూడా రాజకీయ కోణం కానీ, నేను కూడా గతంలో గడిచినటువంటి 3-4 రోజులుగా అనేక సమావేశాల్లో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పా, దయచేసి దీన్ని ఏ రాజకీయ ప్రశ్నలు వేసి రాజకీయంగా కానీ ఇంకోటి కానీ నాకు మాట్లాడడం ఇష్టం లేదు. ఇది కేవలం రాజకీయ ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. కేవలం రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం, రాష్ట్రంలో యువత ఉపాధి కోసం ఒక విజన్తో జరుగుతున్నటువంటి కార్యక్రమం. వచ్చినటువంటి ఎంఓయూస్ కానీ, చేసుకునేటువంటి ఎంఓయూస్ కానీ అన్నీ కూడా రేపు రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటేనే
రేపు ఎంఓయూస్ కూడా చేసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే రేపు మేము చెప్పినటువంటిది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ మీద అది మచ్చపడేటువంటి అవకాశం ఉంటుంది. సో మేము మా డిపార్ట్మెంట్స్ కానీ మేము కానీ ఏదన్నా ప్రపోజల్ వచ్చినా సరే పూర్తి స్థాయిలో స్క్రూటినైజ్ చేసి ఇది వచ్చినటువంటి ప్రపోజల్ డెఫినెట్గా ఇది ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తుంది, రియలైజ్ అవుతుంది, రేపు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే రేపు ఎంఓయూ జరుగుతుంది తప్ప కేవలం నెంబర్స్ బూస్ట్ చేసుకోవడానికో లేదా రాజకీయంగా వాడుకోవడానికో రేపు ప్రజలకు ఏదో మభ్యపెట్టడానికో ఇదేమీ ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. మనం రేపు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమాలకి సమాధానం చెప్తుండాలి. మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసినటువంటి దానికి మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రేపు మనం చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆదేశం. జరిగేటువంటి ఎంఓయూల్లో 100% ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొచ్చేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటిది డెఫినెట్గా ప్రజలకు చెప్పేటువంటి ధైర్యం మేము చేయగలం. అంటే ఎట్లా చెప్పగలరు? గతంలో కూడా చాలా మంది ఎంఓయూలు చేసుకున్నారు చంద్రబాబుని. అంటే రాజకీయాల గురించి మాట్లాడొద్దు అనుకున్నా తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. గతంలో చాలా మంది వచ్చి ఒక 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని చాలా మంది ఎంఓయూలు చేసుకున్నారు కదా, వాళ్ళంతా ఏమైపోయారు? ఒకవేళ అలాంటి వాళ్ళు మళ్ళీ ఏమన్నా వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందా? వస్తే ఏం చెప్తారు వాళ్ళకి? సార్ ఒకటి, నేను నిన్న కూడా ఇదే ప్రశ్న పత్రికా సోదరులు కొంతమంది అడిగారు నన్ను. సో అడిగినప్పుడు నేను గతంలో జరిగే 5 సంవత్సరాల్లో పెట్టుబడి సదస్సులు జరిగినాయి, పారిశ్రామిక సదస్సులు అనేటువంటి జరిగినాయి, 20 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పారు. సరే, అందులో ఎంత రియలైజ్ అయింది అనేటువంటిది నాట్ మోర్ దాన్ 10%. ఓకే సార్, గడిచినటువంటి 3.5 సంవత్సరాల్లో మేము సదస్సులు నిర్వహించలేదు కానీ ఎంఓయూస్ అనేటువంటివి అనేక సందర్భాల్లో జరిగాయి. సో ఎంఓయూస్ జరిగినటువంటి క్రమంలో జరిగినటువంటి కన్వర్షన్ రేట్, అంటే జరిగినటువంటి ఎంఓయూస్కి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి ఆ కన్వర్షన్ రేట్ చూస్తే గడిచినటువంటి ప్రభుత్వంలో 10% అయితే గడిచినటువంటి 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఎంఓయూస్ తాలూకు కన్వర్షన్ రేట్ 89%. సూపర్. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఎంఓయూస్ చేసుకుంటే 89,000 crores ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చింది. సో వాస్తవ రూపంలోకి వచ్చినవి. రేపు ఇన్ కేస్ రేపు ఒక 5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తే మేము డెఫినెట్గా మేము గర్వంగా చెప్పగలుగుతాం. సో 5 లక్షల కోట్లు వచ్చినప్పుడు సరే 90% అనకపోయినా 80 to 90% వరకు రియలైజేషన్లో తీసుకొచ్చేటువంటి ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ నమ్మకం ప్రజలకి మేము డెఫినెట్గా ఇవ్వగలం. రేపు ఒకవేళ అందులో ఏదన్నా నష్టం జరిగితే మాకు జరుగుతుంది, మేము అది మాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటది. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అందులో మాకు అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు రావాలని చెప్తున్నామంటే స్టేబుల్ గవర్నెన్స్, సింగిల్ పార్టీ రూల్. రేపు ఏ సహకారం, మొన్న జిందాల్ది మీరు చూసుంటారు, మన కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ వేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చినటువంటి పారిశ్రామిక ఏం చెప్పారు? మీకు స్థానికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలన్నా నేను కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారండి ఈ దేశంలో అలాగా? అంటే ఆ నమ్మకమే కదా ఒక రాష్ట్రంలో పారిశ్రామికవేత్త రావడానికి, పెట్టుబడి పెట్టడానికి. ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రాన్ని నమ్మి, రాష్ట్రం నాయకత్వాన్ని నమ్మి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నమ్మి ఒక పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆ నమ్మకాన్ని కలిగిస్తే, ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే ఎవరికన్నా ఆ ధైర్యం అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్గా ఆ ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1గా ఉన్నా లేదా ఇతరేతర స్థానాలు మేము మెరుగుపరుచుకుంటూ పైకి వచ్చినా ఏదన్నా కేవలం గవర్నెన్స్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్లే ఇదంతా సాధ్యపడింది అనేటువంటిది గర్వంగా చెప్పగలవు. ఉన్నది చెప్పుకోండి సార్, మీరు నిజం. ఎందుకంటే గతంలో వాస్తవాలని దాచిపెట్టి మనం ఏదో ఎలివేషన్ ఇవ్వాలని చాలా ఇచ్చారు, అవన్నీ కూడా తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. మీరు ఉన్నది ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మీ టార్గెట్లో ఉంది? ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎంతవరకు ఉంది? సార్, ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలో, ఒకటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, 2 ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఇనీషియల్ టార్గెట్ అంటే చాలా మంది నిన్న మొన్న పాపం వాళ్ళకి ప్రెజెంటేషన్లో కొంతమంది పర్ఫెక్ట్గా ఇచ్చారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇనీషియల్ టార్గెట్ అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 2 లక్షల కోట్ల దగ్గర నుంచి మేము టార్గెట్ చేస్తున్నాం. ఎందుకు ఇది టార్గెట్ అనేటువంటిది మీకు చెప్పాలి. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు 20 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి 10% మాత్రమే రియలైజ్ చేసినటువంటి గత ప్రభుత్వం
ఏదైతే చెప్పిందో సో అక్కడి నుంచి మన టార్గెట్ స్టార్ట్ అవ్వాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. సో అందులో భాగంగా 2 లక్షల కోట్ల రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ చేస్తా ఉన్నాం. ఆ ప్రజల తాలూకా ఆశీస్సులు, భగవంతుడి తాలూకు దయ, పారిశ్రామికవేత్తల తాలూకు సహకారం, వీరందరితో పాటు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. రేపు బహుశా మరో 20-36 గంటలు అయితే అన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక ఈ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రెండు ప్రయోజనాలు సార్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహిస్తూ ఉన్నామంటే 2 అవసరాలు. ఒకటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎకానమీని పెంచడానికి. 2, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించడం కోసమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి దానికి మేజర్ కారణం. సో ఇందులో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 2 సెక్టర్స్. ఒకటి, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్, ఈ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ వచ్చేయడం, మెషినరీలో సాఫిస్టికేటెడ్ మెషినరీ వచ్చేయడం, మ్యాన్ పవర్ అనేటువంటిది ఇండస్ట్రియల్ యూసేజ్లో బాగా తగ్గిపోవడం, కంప్యూటరైజ్డ్ మెషినరీ వచ్చేయడం, వీటన్నిటితో కొంత మ్యాన్ పవర్ అనేటువంటిది బాగా తగ్గిపోయింది. సో ఇందులో భాగంగా ఏం చేసామంటే, ₹1 కోటి మినిమం ఒక ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో. ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్లో మేజర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంది. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ను కూడా ఒక మేజర్ సెక్టర్గా పెట్టుకున్నాం. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ రావడం వల్ల యాన్సిలరీస్ అనేటువంటివి ఏర్పాటు అవుతాయి. ఎంఎస్ఎంఈస్కి పెద్ద అవకాశం ఉంటుంది. ఎంఎస్ఎంఈస్ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా మేజర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సో స్కిల్డ్ వర్క్ పవర్ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. 170% వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రానికి ఆ అదృష్టం, ఆ అవకాశం ఉంది. 300 పైచీలకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నటువంటి రాష్ట్రం, 12కు పైగా యూనివర్సిటీస్ ఉన్నటువంటి రాష్ట్రం, ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఉపాధి చూపించేటువంటి బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉన్నటువంటి క్రమంలో రేపు ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున జనరేట్ చేసేటువంటి దానికి కూడా ప్రణాళికలు రూపొందించేటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నాం. మరి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. అలాగే లోకేష్ పాదయాత్రలో చెప్తున్నారు 40,000 పరిశ్రమలు వచ్చాయి, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అది వినగానే నవ్వు వచ్చింది. రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకున్నారు. 40,000 పరిశ్రమలు అంటే అది 40 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా ఆయనకి? ఇప్పుడు ఆయన పాదయాత్ర పెద్ద ఒక కామెడీ స్కిట్లా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అడిగిన దానికి కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్తే ఎంతసేపు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడేటువంటి దాంట్లో ఈ మధ్యలో ఈ కామెడీ ట్రాక్ కూడా మనం డిస్కస్ చేయడం అనేటువంటిది పెద్దగా నేను ఒక రీజన్ చెప్తాను సార్. ఆయన ఏమంటున్నారంటే ఒకసారి విందాము, బయట విందాము. ఈ సందర్భంలో అవసరం కూడా అది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి 40,000 పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలన్న మాటని ఒక్కసారి విందాం. వాళ్ళ నాన్నగారు 5 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమల గురించి చెప్తున్నారు. ఒకసారి విన్న తర్వాత దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ప్లీజ్ ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి. 2014లో లోటు బడ్జెట్ తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా బండిగా తీసుకెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన యువకులకి 5 సంవత్సరాలు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చారు. దీని ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ ఈయన 40,000 పరిశ్రమలు తెచ్చానంటున్నారు సార్. 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళ నాన్న తీసుకొచ్చారంటున్నారు. 40,000 పరిశ్రమలకి 6 లక్షల ఉద్యోగాలు అంటే పరిశ్రమకి 15 ఉద్యోగాలు వచ్చినట్టు. పరిశ్రమకి 15 మంది. రెండోది, నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ లెక్కను లెక్కేసుకుంటే మా నియోజకవర్గం మిగతా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు లెక్కేసుకుంటే 225 పరిశ్రమలు ఉండాలి సార్ ఒక్కొక్క నియోజకవర్గానికి. ఏంటి ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవంలో మీరు చేసింది కూడా బయటకు రావట్లేదు. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు కానీ, ఇప్పుడు మీరు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల అంశానికి సంబంధించి కానీ కొన్ని పత్రికలు పూర్తిగా విస్మరిస్తున్నాయి దీన్ని. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాలూకా కొన్ని పత్రికలు ఏ రకమైనటువంటి పరిస్థితికి వచ్చేసినాయంటే
మా కావాల్సినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారంలో లేకపోతే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉండొచ్చు సార్, ఆ ప్రతిపక్షాలు ఉండాలని కోరుకుంటాం. ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్షాలు ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి కన్స్ట్రక్టివ్ సలహాలు ఇస్తే డెఫినెట్గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఏమైపోయిందనంటే కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ ఈ రాష్ట్రంలో మాకు కావాల్సినటువంటి వ్యక్తి అధికారంలో లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. సో దీనికోసం రాష్ట్రాన్ని పనంగా పెట్టి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి రాష్ట్రం తాలూకా చూడండి, రేపు పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంది. నిన్న మొన్న ఏ రకమైనటువంటి తప్పుడు రాతలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు అన్నటువంటి చూస్తూ ఉన్నాం. టీవీ ఛానల్లో ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ కామెడీ పీస్ సంబంధించినటువంటి మాటలు కూడా చూసాం. 40,000 పరిశ్రమ 40,000 ఉద్యోగాలంటే వినడానికి కొంచెం నమ్మసక్యంగా ఉంటుంది. 40,000 పరిశ్రమలు ఏంటి, 6 లక్షల ఉద్యోగాలు ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన, అసలు ఎవరు రాసిస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఆయన మాట్లాడింది మళ్ళీ తిరిగి చూపించడం ఏంటి, మళ్ళీ మనం వినడం ఏంటి, మనం విని ఇది నిజమని చెప్పి నమ్మాలా ఏడవాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉండడం ఏంటి, ఎందుకు ఇంత అన్యాయంగా అబద్ధాలు చెప్పేటువంటి దాన్ని కూడా కనీసం ఆలోచన కూడా చేయట్లేదు అనేటువంటిది అర్థం కావట్లా. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అనేక ప్రాంతాలు, అనేక జిల్లాలు, అనేక నియోజకవర్గాల్లో సమావేశాలు చేశారు. వచ్చినప్పుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇగో ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, రేపు నేను అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేస్తాను, ఈ సంక్షేమ పథకాలు అందిస్తాను, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. లేదా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అమలు చేసినటువంటి పథకాలని మళ్ళీ పునరుద్ధరిస్తాను, మళ్ళీ ప్రజలకి చేరువు చేస్తాను అనేటువంటి మాట చెప్పుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈయన ఏం చెప్తాడు, ఈయన 14 సంవత్సరాలు ఆయన తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో చెప్పేటువంటి ధైర్యం లేదు, రేపు వస్తే ఏం చెప్పాలో చెప్పేటువంటి ఆలోచన లేదు, చెప్పడానికి ఏ రకమైనటువంటి మాటలు లేక ఈ తప్పుడు మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు లెక్కలేంటి? సరే, ఈ రకమైనటువంటి లెక్కలు చెప్తే నమ్మడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. 40,000 పరిశ్రమలు, 6 లక్షల మందికి ఉద్యోగాలు, అలా వినడానికి అంటే లోకేష్ కంటే అమాయకులు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి అనుకుంటే చెప్పాలి తప్ప ఆయనకంటే అమాయకుడు బహుశా ఎర్రోడు అమాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. పోనీ అది ఓటమి తర్వాత చెప్పుకుంటున్నారు. అంతకుముందు వీళ్ళు పెట్టుబడుల సదస్సులు నిర్వహించిన సమయంలో చెప్పుకున్నది వచ్చి 20 లక్షల కోట్లు. మీకు ఒక పేపర్ క్లిప్ చూపిస్తున్నాను సార్, అన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తారని. 10.5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి 10.5 లక్షల కోట్లు, 665 ఒప్పందాలు, 22 లక్షల మందికి ఉపాధి. మరి లోకేష్ నాయుడు గారు వచ్చేసి ఇప్పుడేమో 6 లక్షల మందికి అని చెప్తున్నారు. ఇది అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, 4.3 లక్షల కోట్లు పెట్టుబడుల వెల్లువ, 4.3 లక్షల కోట్లు పెట్టుబడుల వెల్లువ. ఇంకా చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఈ చివరిది ఒకసారి ఇక్కడ ఉంది. ఇది చైనా మీద దండయాత్ర అంట. చైనాలో ఒక్కసారిగా వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి చైనా మీద దండయాత్ర చేసి ఈ చివరిలో ఉంటుంది. ఇది తీసుకోండి ఒకసారి. చైనా మీద దండయాత్ర ఆ విధంగా 5 రోజుల్లో చూడండి ఒకసారి, 5 రోజుల్లో వచ్చినటువంటి పెట్టుబడులు ఈ విధంగా రాసి, ఇందులో ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పుడు లోకేష్ నాయుడు గారు మాట్లాడింది ఎలా రాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారో, ఆ రోజు ఎల్లో మీడియా రాసిన దానికి కూడా ఒక్కసారి అందరూ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకోవాలి. ఏముందో తెలుసా? ఇందులో చెప్తున్నాను సార్ నేను, మీరేమో వాస్తవంలో మేము టార్గెట్ 2 లక్షల కోట్ల రూపాయల నుంచి మొదలు పెట్టబోతున్నాము, మా పెట్టుబడులకు సంబంధించి మా టార్గెట్ అక్కడి నుంచి మొదలవుతుంది మినిమం అని మీరు చెప్పారు. ఎస్, వాస్తవం ఇది. ఎవరైనా వాస్తవాన్ని అంగీకరించి తీరాలి. కానీ ఇదే ఎల్లో పేపర్ ఆ రోజు పెట్టుబడుల సదస్సు తర్వాత ఏం రాసిందో తెలుసా? ఒక్కసారి చూడండి, ఒక్కసారి క్లియర్గా చూడండి. లక్ష్యం 100 లక్షల కోట్లు. లక్ష్యం 100 లక్షల కోట్లు అంట సార్. అంటే ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళ దేశాలు వదిలేసి, ప్రపంచాన్ని మొత్తం వదిలేసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఉన్న అన్ని దేశాల ప్రతినిధులు రావాల్సిందే. 100 లక్షల కోట్లు వీళ్ళ టార్గెట్ అండి సార్. ఇలా రాసుకోవడానికి, ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది. ఇదే మళ్ళీ లోకేష్ నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. 100 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే మా లక్ష్యం. ఇది ఒక దేశానికి కూడా సాధ్యం కాదు ఒక్కసారికి. ఎస్, అమర్నాథ్ గారు, ఇది నవ్వుకోవాల్సిన అంశం.
డెఫినెట్గా నవ్వుకోవాలి సార్. నవ్వుకోపోవడానికి ఇది చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నందుకు ఈ వార్తలు చూస్తుంటే 100 లక్షల కోట్లు ఏంటి, అసలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఏంటి, 40 లక్షల మందికి ఉద్యోగాలు ఏంటి, ఎందుకు అసలు ఎవరిని మోసం చేశారు, చివరికి ఏం జరిగిందో అనేటువంటిది వారు చవి చూశారు కదా సార్. ఈ రకమైనటువంటి ప్రోపగాండా వల్ల, ఈ తప్పుడు ప్రచారం వల్ల ఎవరిని మోసం చేశారు? ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారు. ప్రజలు అమాయకులు అనుకుంటే ఎలా అవుతుంది? సో ఈ సరైనటువంటి సమాధానం ఎన్నికల్లో చూపించారు. సో ఏదేమైనా సరే ప్రజలకి వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటివి జరుగుతాయనేటువంటి నమ్మకం మనకి ప్రభుత్వానికి ఉన్నటువంటి సందర్భంలో అవి ప్రజలకు చెప్తే ప్రజలేం మనల్ని తిట్టడమో కొట్టడమో చేయరు కదా. ఇదిగో మనకు అవకాశం, ఇది మనకి రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఇవి, ఈ వనరులు ఈ మాత్రం ఇవి అవకాశాలు ఉన్నటువంటి దాంట్లో ఇవి చేసాం, మరింత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామంటే ఎవరు కాదనరు కదా. 100 లక్షల కోట్లు అంటే ఏంటంటే అసలు 100 లక్షల కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి తెలియదు వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 లక్షల సంగతి 40,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 40 పక్కన ఎన్ని సున్నాలు ఉంటే 40,000 అవుతాయో, 6 లక్షలకి 6 పక్కన ఎన్ని సున్నాలు ఉంటే 6 లక్షలు అవుతాయో అనేటువంటిది ఆయన చెప్తే విని తరిస్తాం. సో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు, ఈ రకమైనటువంటి ఫాల్స్ ప్రోపగండా వీళ్ళకి ఏంటంటే మొన్న మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక అసెంబ్లీలో ఒక సందర్భంలో చెప్పారు, మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అని. సో బాగా తెలుగుదేశం పార్టీకి, ఆ ప్రభుత్వానికి, అప్పట్లో ఉన్నటువంటి వారికి, ఇప్పుడు ఆయన కొడుక్కి, ఇప్పుడు కూడా కొడుకు కూడా పాదయాత్రలో మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ కింద చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిసిటీ వీకే మ్యాటర్ వీక్ అయిపోయింది కాకపోతే పాదయాత్ర. కానీ ఇంకో ఇదంతా కాసేపు ఈ సీరియస్ మ్యాటర్ నుంచి కాసేపు కామెడీ కూడా ప్రజలకు అవసరము. లోకేష్ నాయుడు గారు బయట చూశారు, 100 లక్షల కోట్లు మీరు చూశారు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను. ఆ రోజు విశాఖ సదస్సు ఒక్కసారి క్లియర్గా చూడండి. జనం వెల్లువల చంద్రబాబు బహిరంగ సభకు వచ్చినట్టు వచ్చేసి విశాఖ భాగస్వామ్య సదస్సులో నేలపైనే కూర్చొని ఎంఓయూలు చేసుకుంటున్న దృశ్యం. ఆ విధంగా వచ్చారు సార్ ప్రపంచం. ఇది చూడండి సార్, ఇది అలా కాదు, మీకు ఇది అయిపోతే నేను ఒకటి చెప్తాను మీకు. ఏంటి సార్ ఇది, ఈ కామెడీ ఏంటి, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఎవరెవరు వచ్చారు? వీళ్ళు నేలపైన కూర్చొని, నాకు తెలిసి వదిలేస్తే వీళ్ళని ఎలాన్ మస్క్ కూడా వచ్చాడు, కరకట్ట మీదే కూర్చొని సైన్ చేసి వెళ్ళిపోయాడు, అసలు సమయం లేదు, ప్లేస్ లేదని. ఆ ఫోటో ఎందుకు వేయలేదంటే స్పేస్ లేదని కూడా చెప్పుకుంటారు వీళ్ళు. నేలపైన కూర్చొని సదస్సులకి వచ్చి సంతకాలు పెట్టి ఎంఓయూలు కుదుర్చుకున్న వాళ్ళు ఏమైపోయారు వీళ్ళంతా? ఎక్కడ వాళ్ళు వీళ్ళంతా? నిన్న మా వాళ్ళు ఒకరిద్దరు వచ్చి నిన్న అడుగుతున్నారు సార్, మీకు ఇది కూడా చెప్పాలి సార్. మన విశాఖపట్నంలో 4-5 షోరూమ్స్ వాళ్ళు వచ్చారు, బట్టల షోరూమ్స్ వాళ్ళు. సార్ ఈసారి మాకేం కౌంటర్లు ఇవ్వట్లేదా అని చెప్పని అడిగారు. అంటే బట్టల షాప్ వాళ్ళకి ఇక్కడేం పని బాబు, బట్టల షాప్ వాళ్ళకి మన ఎగ్జిబిషన్లో వారికేం పని ఉంటుంది అంటే, అలా కాదు సార్, లాస్ట్ టైం 4 సదస్సులు చేసినప్పుడు మాకు ఒక 4-5 స్టాల్స్ ఇచ్చారు సార్, మా కోట్లు బాగా అమ్ముడిపోయాయి అని చెప్పి అన్నారు. ఈసారి మరి మన ఎగ్జిబిషన్లో మనకేం స్టాల్స్ ఏమి ఇవ్వరా, 4-5 స్టాల్స్ మాకేం ఇవ్వరా అని చెప్పని అడుగుతారు, నవ్వుతారు, ఇదేనని చెప్పి. అంటే అంత ఆ పరిస్థితుల్లో అక్కడ జరిగింది. రోడ్డు మీద వచ్చినటువంటి వారు అందరూ కోట్లు వేయడం, ₹1 లేనోడు కూడా కోటేసి కూర్చోబెట్టి, ఇగో ఈ రకమైనటువంటి ఎంఓయూలు చూసుకుంటే నవ్వులు పాలైపోతుంది. ఎవరిని మోసం చేసుకున్నట్టు. ఖాళీ సూట్ కేసు, ఉత్తి కోటు, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని పెట్టేస్తే, సో ఇప్పుడు మనం ఎంత నిజంగా ఆ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది సార్ నిజంగా? ఎందుకు ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చారు చంద్రబాబుకి, అట్లా లేపారు? అందులో మీరు అన్నట్టుగా బిలో 10% రాని పరిస్థితి సార్. అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఏదన్నా రేపు 2 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు వచ్చాయనుకోండి, ఒక 4 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రూపంలో రియలైజ్ అయితే ప్రజలకి నమ్మసక్యంగా ఉంటుంది, మనం సమాధానం చెప్పుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇది సరే 5 లక్షల కోట్లు అన్నాం, కొన్ని 4 లక్షల కోట్లు వచ్చింది ఇన్వెస్ట్మెంట్, ఒక 20% రియలైజ్ కాలేదు, సరే డిఫరెంట్ అనేక ఇబ్బందులు, అనేక పరిస్థితులు, పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే ఇంకొకటి రూపంలో ఒక 10% 20% క్వశ్చన్ ఉండడంలో తప్పలేదు సార్. అలాగని చెప్పి రేపు ఒక 5 లక్షల కోట్లు రాష్ట్రానికి రేపు మేము పెట్టుబడులు తీసుకుని వస్తే ఒక 4 లక్షల కోట్లు రియలైజ్ అయిందని అంటే మేము సమాధానం చెప్పుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. రేపు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పి నేను ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు మాత్రమే మేము రియలైజ్ చేస్తే రేపు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్తాం చెప్పండి సార్. సో ఇది దీంట్లో ఈ స్పెసిఫిక్ ఇష్యూలో, ఈ క్రెడిబిలిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి జాగ్రత్తలు బహుశా ఎవరు కూడా తీసుకోరు. ఎందుకంటే ఆయన తాలూకా బ్రాండే క్రెడిబిలిటీ.
జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పేరు చెప్తే ఆయన వైఎస్ జగన్ గారు అంటే గుర్తొచ్చేటువంటిది క్రెడిబిలిటీ. సో ఆ క్రెడిబిలిటీ అనేటువంటి దాంట్లో 1% కూడా లూజ్ అయ్యేటువంటి దానికి ఈరోజు ఆ ప్రభుత్వం కానీ మేము కానీ సిద్ధంగా లేము. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని మోసం చేసేటువంటి దానికి మేము అటువంటి ఆలోచన కూడా చేసేటువంటి ప్రసక్తే ఉండదు. ప్రజలకి సీరియస్నెస్, జరిగేటువంటి వాస్తవాలు, వచ్చేటువంటి వాస్తవిక ఇన్వెస్ట్మెంట్స్ని మాత్రమే రేపు సమిట్లో చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాని గురించే ముందుగానే పూర్తి స్థాయి ఏదైతే వస్తున్నటువంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేస్తున్నాం. వచ్చేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని మాత్రమే రేపు ఎంఓయూలు చేసుకోబోతా ఉన్నాం. ఎవరన్నా కొంతమంది కొత్త ప్రపోజల్స్ వస్తారు, ఇదిగోండి సార్ మేము ఒక 500 కోట్లు పెడతాం, ఒక 100 కోట్లు పెడతాం, అవకాశం ఉండదు మన దగ్గర. అవును. సో అవకాశం లేని దాని గురించి మనం పెట్టి ఏదో 100 కోట్లు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అంటే దానికి మేము సిద్ధంగా లేవనేటువంటిది చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పాం. సో వాస్తవిక పెట్టుబడులు, ల్యాండ్ అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే రేపు సమిట్ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత తీసుకుంటాం. ఎస్ అమర్నాథ్ గారు, దేశ విదేశాల్లోని ప్రధానమైనటువంటి పారిశ్రామికవేత్తలు, చాలా ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నటువంటి ఈ సదస్సు. అదే సమయంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదు, ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయి, ఉద్యోగాల కల్పన లేదు. చంద్రబాబు నాయుడు కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కానీ పదే పదే ఒక ముద్ర వేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కనీసం ఈరోజు రేపు జరగబోతే 3-4 తేదీల్లో జరగబోయేటటువంటి ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి ఒక వార్త రాసేటటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. సో ఇందాక చెప్పాను కదా సార్, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ అవసరాలు, ఈ రాజకీయ అవసరాల్లో భాగంగా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఏమైపోయినా పర్వాలేదు, ఒక రాజకీయ పార్టీ మీదో ఒక నాయకుడి మీద ఉన్నటువంటి కోపంతో ఆ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని పరంగా పెట్టేటువంటి దానికి వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. సరే, మేము కూడా అనేక సందర్భాల్లో ఏం చెప్పాం, మీరు మా గురించి మంచి మమ్మల్ని పొగడక్కర్లేదు, కనీసం జరుగుతుందన్నా చెప్పమంటున్నాం, జరుగుతున్నటువంటి వాస్తవాలను చూపించమంటున్నాం, చేస్తున్నటువంటి మంచిని చూపించమంటున్నాం, ఇస్తున్నటువంటి సహకారాన్ని చూపించమంటున్నాం. సరే, ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ లేదా ప్రపంచ దేశాల నుంచి విచ్చేస్తున్నటువంటి అనేక మంది ప్రతినిధులు కానీ సార్ ఎందుకు వస్తున్నారు సార్? ఒకవేళ ఈ రాష్ట్రంలో ఆ వాతావరణం లేకపోతే వాళ్ళు రావాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈరోజు రేపు వచ్చినటువంటి వారు అందరూ కూడా రేపు వారు ప్రసంగిస్తారు కదా, వచ్చినటువంటి వారు వారి అభిప్రాయాలు చెప్తారు కదా. సో చెప్పినటువంటి క్రమంలో ఇంతమంది దేశంలో బహుశా మీరు పేరు చెప్పేటువంటి ఏ పెద్ద పారిశ్రామికవేత్త అయినా సరే రేపు ఈ సమావేశానికి విచ్చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అన్న ఈ సదస్సుకి వస్తూ ఉన్నారు. సో వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఏంటంటే ఒక పక్క కడుపు మంట, అమ్మో మావాడు సదస్సు పెట్టినప్పుడు వీళ్ళందరూ రాలేదే, మా వాళ్ళని ఎప్పుడు వచ్చి మాట్లాడలేదే. ఎందుకు వస్తారు? క్రెడిబిలిటీ లేనప్పుడు ఎందుకు వస్తారండి? క్రెడిబిలిటీ లేనప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడతారు చెప్పండి? వచ్చారు సార్, ఎలాన్ మస్క్ వచ్చారు, బెర్నార్డ్ ఆర్నో వచ్చారు, వారెన్ బఫెట్ వచ్చారు, జెఫ్ బెజోస్ వచ్చారు, అలాగే బిల్ గేట్స్ వచ్చారు. వీళ్ళంతా కరకట్ట దగ్గర నేల మీద కూర్చొని ఎంఓయూలు చేస్తున్నారు, ప్లేస్ లేక. కాకపోతే స్పేస్ లేక మనం ఆ మీడియా ఆ రోజులో ప్రచురించలేదు, కానీ ఇంతకుముందు చూసాం కదా నేల మీద కూర్చొని చేసుకునే. వీళ్ళందరూ వచ్చి చేసుకుని వెళ్ళిపోయారు సార్. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చెప్పండి. ఇక్కడ మొన్నటికి మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. మొన్నటికి మొన్న కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది సార్. ఆ స్టీల్ ప్లాంట్కి 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు కదా. ఈ వార్తని ఏ రకంగా ప్రచురించారు? అదే సమయంలో తెలంగాణలో కూడా కొన్ని పెట్టుబడులు వచ్చాయి, ఆ వార్తని ఏ రకంగా ప్రజెంట్ చేశారు? ఇదే మీడియా, ఒకే పేపర్, ఇదే ఈనాడు ఆంధ్ర ఎడిషన్లో ఎలాంటి వార్తనిచ్చింది, తెలంగాణ ఎడిషన్లో ఎలాంటి వార్తనిచ్చింది ఒక్కసారి చూపిస్తాను చూడండి సార్. 8,800 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి వార్తను ఏ రకంగా ఈనాడు దినపత్రిక దాచిపెట్టేసిందో చూడండి. సింపుల్, చాలా కష్టపడ్డా, ఉక్కు పరిశ్రమ కోసం చాలా కష్టపడ్డా, సముద్రానికి దూరంగా ఉండటమే కారణం సీఎం జగన్. ఇది సార్ వాళ్ళు రాసిన వార్త. ఓ చిన్న వార్తగా దాన్ని కప్పిపెట్టేశారు. ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడులన్నీ 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఒక్కటే, మిగతావన్నీ మనం మాట్లాడుకోవట్లేదు. అదే సమయంలో తెలంగాణలో కూడా వచ్చాయి సార్, చిన్న చిన్నవి వచ్చాయి, పెద్దవి వచ్చాయి, వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆనందించాలి, ఏ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా మనం సంతోషిస్తాము. 500 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా మెన్షన్ కూడా చేయలేదు అక్కడ.
మెన్షన్ చేయలేదు సార్. అది లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారన్న విషయము లేదు, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి అన్న విషయం దాచిపెట్టేశారు సార్. ఇది తెలంగాణ ఎడిషన్. ఇందులో తెలంగాణలో వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి 500 కోట్లతో మహబూబ్ నగర్లో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ యూనిట్. ఓకే, తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ 500 కోట్లు ఒకటి, 200 కోట్లు ఒకటి రాయండి సార్. నిజంగా పెట్టుబడుల వెల్లువే అని చెప్పుకుందాం, తప్పేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 8,800 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటే ఉక్కు పరిశ్రమ కోసం చాలా కష్టపడ్డా అంటూ వార్తని మొత్తం, పెట్టుబడుల్ని మొత్తం దాచిపెట్టేసింది సార్ ఈనాడు దినపత్రిక. ఇది సార్ వీళ్ళకి రాష్ట్రం పట్ల ఉన్నటువంటి నిబద్ధత. రామోజీరావు ఇక్కడ ఉండరు, రాధాకృష్ణ ఇక్కడ ఉండరు, ఆంధ్రప్రదేశ్లో ఉండరు. వీళ్ళు చంద్రబాబు నాయుడు అడ్రస్ ఇక్కడ లేదు, అసలు చంద్రబాబు నాయుడే ఉండరు, వీళ్ళ అడ్రస్ ఇక్కడ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ పైన విషం చెమ్మడానికి పక్క రాష్ట్రంలో కూర్చొని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు పరిశ్రమలన్నీ పారిపోతున్నాయని ఒక ప్రచారం తీసుకొచ్చారు సార్, ఏం చెప్తారు? ఈ ఒకటి అదొక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ రకంగా వస్తున్నటువంటి, వాస్తవంగా వస్తున్నటువంటి పెట్టుబడులను దాచిపెట్టేసేటటువంటి కుట్ర. సార్ అసలు రెండు పార్ట్లుగా దీన్ని నేను విభజించి మాట్లాడతా. ఒకటి, ఈ పత్రిక అసలు ఈనాడు పత్రిక గురించి అసలు నేను మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈనాడు పత్రిక ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ప్లాంట్ పెడదాం అనుకున్నటువంటి సమయంలో, ఆ రోజు మీకు గుర్తుందో లేదో, ఆ రోజు ఈనాడు పత్రికలో ఏం రాశారు, నేను ఆ జిందాల్ స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ రోజు కూడా నేను ఆ వేదిక మీద మాట్లాడా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆ పేపర్ పట్టుకొని చదివారు, మీకు గుర్తుంది సార్. కిలకిల పారే సెలయేర్లు, పచ్చని కొండలు, జంతువులు, అలాగే నాట్యం చేసేటువంటి నెమళ్ళు, జింకలు, ఇవన్నీ ఏ రకమైనటువంటి ఎలివేషన్ ఇచ్చి అక్కడ ఏవో ఇవన్నీ ధ్వంసం చేసిస్తున్నటువంటి మాట చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు, తొండలు కూడా గుడ్డులు పెట్టినటువంటి చోట రామోజీరావు నీకు ఇవన్నీ ఎక్కడ కనబడ్డాయ్యా, అసలు ఎందుకు మా ప్రాంతం మీద ఇలా కక్ష కట్టావు అన్నటువంటి మాట ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. సరే, దాని మీద అనేక పరిస్థితులు, తర్వాత మళ్ళీ అది రాసిపెట్టి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడ కడప స్టీల్ ప్లాంట్ రావాలి, అది కూడా కడప ఉక్కు నగరంగా మారాలన్నటువంటిది ఆ దేవుడు శాసించాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాటించారు, అది జరుగుతూ ఉంది. సో వస్తున్నటువంటి క్రమంలో చూపించేటువంటి మనసు లేదు, చెప్పేటువంటి ధైర్యం లేదు, చూపించాలన్నటువంటి కనీసం వాస్తవాలు కదా, ఇదేమి మనమేమి బూస్టింగ్ చేసుకున్నటువంటి అంశాలు కాదు కదా. 8,800 కోట్లు అనేటువంటిది ఆ ప్రతినిధిగా వచ్చినటువంటి సజ్జన్ జిందాల్ గారు చెప్పారు. ఒక 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేటువంటిది వారే చెప్పారు. అన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో చూపించేటువంటి ధైర్యం లేదు. అందుకని నేను ఏం చెప్పానంటే, ఈ రెండు పత్రికలు, మీరు ఇందాక చెప్పినటువంటి 2 పత్రికలు, 2 టీవీ ఛానళ్ళు, అసలు వాళ్ళ పత్రికలతో పాటు ఈనాడు కిందన ఒక కాషన్ రాయాలి సార్. ఈ సిగరెట్ ప్యాకెట్ మీద, ఈ వైన్ షాప్ లో బాటిల్స్ మీద ఏ రకంగా ఉంటుందో, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టు ఎలాగుంటుందో, ఇది మేము రాసేటువంటి వార్తలు సమాజానికి హానికరం అని చెప్పి రాయించాలి సార్ వాళ్ళతో. అలాగే టీవీలో కూడా ఇచ్చేటువంటి ప్రతి వార్త ముందు మేము ప్రసారం చేసేటువంటి ఈ కథనాలన్నీ కూడా సమాజానికి హానికరం అని చెప్పి చూపించాలి. చూపించకపోతే వాస్తవం అనుకుంటారు ప్రజలందరూ కూడా. సో ఈ రకమైనటువంటి విషం చిమ్మేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అసలు ఈనాడు పత్రిక సార్ విశాఖపట్నంలో వారి తాలూకా ఆరంభం అయింది. ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఆరంభం అయింది. అసలు విశాఖపట్నంని రాజధాని చేస్తానన్నప్పుడు కానీ, లేదా విశాఖపట్నం ఇటువంటి సదస్సులు నిర్వహిస్తున్నప్పుడు కానీ, విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బతీయాలనేటువంటి దాంట్లో ఎంత కక్ష కట్టారో, ఋషికొండ విషయంలో కానీ, ఇంకొక విషయంలో కానీ ఒక స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తామంటే దాని మీద కక్ష కట్టారు, ఋషికొండ మీద అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే దాని మీద కక్ష కట్టారు. సో కనీసం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి రకం ఈ పత్రికలు సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ TV5 అనేటువంటివి, ఇవన్నీ కూడా తల్లిపాలు తాగి, అంటే ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పెరిగి, వ్యాపారాలు చేసుకొని, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఈరోజు వ్యాపారాలు చేసుకొని తిరిగి విషం అంతా కూడా రాష్ట్రం మీద కక్కుతున్నటువంటి ఈ వ్యక్తుల గురించి అసలు మాట్లాడుకోవడం అనేటువంటిది అనవసరం. రెండోది, ఇక పరిశ్రమలు పారిపోతున్నాయి, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, ఈ రకమైనటువంటి ప్రోపగాండా, ఇవన్నీ కూడా అమర్ రాజా విషయంలో కానీ, లేదా ఇంకొక విషయంలో కానీ మనం చూసాం. అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటి సంస్థ ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడిది. సో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎప్పుడన్నా ఏ నిమిషం అన్నా వచ్చి, ఇదిగో నేను రాష్ట్రంలో ఒక 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడదాం అనుకున్నాను వచ్చే 10 సంవత్సరాల్లో, ఇది
నేను ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల పక్క రాష్ట్రానికి వెళ్ళి పెడుతున్నాను అనేటువంటి మాట ఏ రోజన్నా చెప్పాడు సార్? అవును. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అమర్ రాజాకు సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు నడుస్తున్నాయి. వారు పరిశ్రమలు నడుపుకుంటా ఉన్నారు. ఎక్స్పాన్షన్ లో భాగంగా బహుశా తెలంగాణ వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళొచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు, మహారాష్ట్ర వెళ్ళొచ్చు, ఇంకో దేశానికి వెళ్ళొచ్చు. ఇంకో దేశానికి వెళ్ళారు కదా, ఇంకో రాష్ట్రం పెట్టుకోలేదు సార్, ఎక్స్పాన్షన్ చేశారు కదా. చెప్తాను సార్ అది కూడా చెప్తాను. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇవన్నీ పక్కన పెడదాం. అసలు హెరిటేజ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఈరోజు రాష్ట్రంలో సవ్యంగా సజావుగా పరిశ్రమలు నడుపుకుంటున్నా లేదా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. కరెక్ట్. ఆయన బాగానే పాలు పితుక్కుంటున్నారు, బాగానే పాలు సేకరించుకుంటున్నారు, బాగానే పాలు ప్రాసెస్ చేసుకుంటున్నారు, దూదు పేడలు తయారు చేస్తూ ఉన్నాడు, ఐస్ క్రీములు తయారు చేసుకుంటూ ఉన్నారు, బటర్ మిల్క్ అమ్ముకుంటున్నాడు, లస్సీ అమ్ముతున్నాడు, ఇతర అన్ని ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉన్నాయి. కరెక్ట్. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పానండి, ఇదిగో ఈ ప్రభుత్వం మాకు ఎవరి మీద కక్ష ఉంటే ఎవరి మీద ఉండాలండి ఈ రాష్ట్రంలో చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష ఉండాలి ఒకళ్ళు ఉంటే. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు, లేదా మాకు రాజకీయంగా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినటువంటి మాటలు తిడుతున్నాడు, ఏకవచనంతో వాళ్ళ కొడుకు తిడుతున్నాడు. మాకు ఏదైనా కోపం ఉంటే ఎవరి మీద కోపం ఉండాలి సార్? హెరిటేజ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉండాలి. ఏ రోజన్నా హెరిటేజ్ పరిశ్రమకు సంబంధించి ఒక్క చిన్న ఇష్యూ, నా అనకాపల్లి నియోజకవర్గంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఉంది, అక్కడ దాదాపు ఒక 6 నెలల క్రితం వరకు ట్యాక్స్ కట్టలేదు సార్. వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే ఆ కన్సర్న్ పంచాయతీలో ట్యాక్స్ కట్టకపోతే 1 or 2 నోటీసులు ఇచ్చిన తర్వాత సరే యాక్షన్ తీసుకోవడనేటువంటి దానికి పెద్ద కష్టమేం కాదు. ప్రభుత్వంలో ఉన్నాం, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నా, ఈరోజు పరిశ్రమలకు సంబంధించినటువంటి దానికి ఉన్నా, నాకు పెద్ద సమయం కాదు. కానీ ఏ ఇబ్బంది పెట్టినా సరే కేవలం పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్నాం అనేటువంటి మాట అంటారని సమయం ఇచ్చి వెయిట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకున్నాం. అంటే దీనికి ఎంతకంటే మంచి వాతావరణం. రేపు ఉద్దేశపూర్వకంగా ట్యాక్సులు కట్టకుండా మాకు నోటీసులు ఇచ్చారు, కావాలని పంపించాలని చూస్తారని ప్రచారం చేసినా చేస్తాడు చంద్రబాబు నాయుడు. లేదు సార్, ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కట్టాడు, కడతారు సార్. చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ తెలిసిన వాడిగా చెప్తున్నా. ఉద్దేశపూర్వకంగా ఆయన ట్యాక్సులు కట్టాడు, నోటీసులు వచ్చిన సార్ చూసారా నన్ను పంపించేసేదానికి నోటీసులు ఇచ్చారని ప్రచారం చేస్తాడు. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి మీరు. సార్ మీతో భయపడి ట్యాక్స్ కట్టారా? ఓకే, మీతో మాట్లాడడానికి విశాఖ నుంచి హసన్ ఉన్నారు. హసన్ గారు, మీ ప్రశ్న ఏంటో సూటిగా మంత్రి గారిని అడగండి, డైరెక్ట్ గా అడగండి. హలో, మీ ప్రశ్న డైరెక్ట్ గా చెప్పండి హసన్ గారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, డైరెక్ట్ గా మంత్రి గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. అమర్ గారు. నమస్తే హసన్ గారు, చెప్పండి. అమర్ గారు, నేను హసన్ సార్, వైజాగ్ నుంచి, భాగ్య ఫ్రెండ్. మీ ప్రశ్న అడగండి సార్. నేను కాల్ టైం తక్కువ ఉంది, మీ ప్రశ్న ఏంటో డైరెక్ట్ గా అడగండి. ఏం లేదు సార్, మీరు మంత్రిగా మీ హయాంలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగడం చాలా అద్భుతంగా ఉంది సార్. ఓకే, దీనివల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నారు మీరు? దీని వరకు 100% మా రాష్ట్రానికి అయితే మంచి జరుగుతుంది సార్. అందులో కూడా 14 రంగాలలో వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి ఎంతో మంది అతిథులు వస్తున్నారు. విశాఖని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఇంకా విశాఖ కూడా ఎంతో డెవలప్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి హసన్ గారు. కోటేశ్వరరావు గారు ఉన్నారు కొల్లిపరి నుంచి. కోటేశ్వరరావు గారు, మీ ప్రశ్న ఏంటి అడగండి. చెప్పండి. కాల్ డ్రాప్ అయింది, మనం మాట్లాడదాం సార్. ఇటు కర్ణాటక, మనం ఒక్కసారి కర్ణాటకను చూద్దాము, తెలంగాణను చూద్దాము, తమిళనాడును చూద్దాం. కర్ణాటక ఒక ఐటీ హబ్గా, తమిళనాడు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, తెలంగాణ ఒక ఫార్మా హబ్గా, అంటే ఆయా స్థానాల్లో ఒక ఉన్నతమైన పొజిషన్లో కనిపిస్తున్నాయి. సో వీటితో ఆంధ్రప్రదేశ్ ఎలా పోటీ పడబోతోంది? సార్, ఒకటి, ఇప్పుడు మనకున్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ మనకున్నటువంటి 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ సార్. సో మనకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్. ఈరోజు ఒక ప్రాంతానికి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ప్రకృతి పరంగా వచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుంటాం అనేటువంటి దానిది అది రాష్ట్రాన్ని నడిపించేటువంటి నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు 974 కిలోమీటర్ల సముద్ర తీరంలో మనకు 6 పోర్ట్లు ఆల్రెడీ ఆపరేషనల్ పోర్ట్స్ ఉన్నాయి సార్. అది కాకుండా కొత్తగా 4 నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఇంకో 9 ఫిషింగ్ హార్బర్స్ జరుగుతూ ఉన్నాయి, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చెందుతూ ఉంటే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. సో ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్,
ఒక 48,000 ఎకరాల పారిశ్రామిక భూములు ఈరోజు రెడీ ఫర్ అలాట్మెంట్ ఇప్పటికే అందుబాటులో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈరోజు డిఫరెంట్ సెక్టర్స్లో, డిఫరెంట్ ప్రోడక్ట్స్లో, డిఫరెంట్ మినరల్స్లో ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాం. ఈరోజు ఉదాహరణకి ఈరోజు తెలంగాణ తీసుకోండి సార్. తెలంగాణలో మేజర్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఐటీ నుంచి వెళ్తాయి. అవును అవును. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తే డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి మనకి. మెరైన్ ఎక్స్పోర్ట్స్ మనం లీడింగ్లో ఉన్నాం. దేశంలో స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్లో 65% షేర్ ఆంధ్రప్రదేశ్ది. దేశంలో ఫిష్ ఎక్స్పోర్ట్స్లో 45% ఆంధ్రప్రదేశ్ది. అలాగే ఫార్మాలో మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఐటీలో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, లేదా అగ్రికల్చర్ అండ్ అగ్రి బేస్డ్ ప్రొడక్ట్స్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. కోకోవా అంటే చాక్లెట్ తయారీకి సంబంధించినటువంటి కోకోవా ఏదైతే ఉందో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం కోకో ప్లాంటేషన్లో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లా. అలాగే మీరు తీసుకుంటే పపాయ మనం మేజర్ ప్రొడ్యూసర్, పైనాపిల్లో మేజర్ ప్రొడ్యూసర్, మ్యాంగో పల్ప్ పంపించేటువంటి దాంట్లో మేజర్ ప్రొడ్యూసర్. ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రతి సెకండ్కి రాష్ట్రంలో ఒక మొబైల్ ఫోన్ తయారు చేస్తూ ఉన్నాం. అలాగే దాంతోపాటు టీవీ డిస్ప్లేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్ట్రానిక్ సెక్టర్లో ఈ టీసీఎల్ సంస్థ ద్వారా శాంసంగ్ కానీ ఇతర మేజర్ టీవీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో టీవీ డిస్ప్లేలన్నీ కూడా మన రాష్ట్రం నుంచి తయారు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సెల్ ఫోన్లో తయారు చేసేటువంటి లెన్సులు కానీ, సీసీ కెమెరాకి సంబంధించినటువంటివి కానీ, లేదా పానాసోనిక్ ఏసీలు కానీ, లేదా బ్లూ స్టార్ ఏసీలకు సంబంధించినటువంటి ప్లాంట్స్ కానీ, క్యాడ్బరీ చాక్లెట్స్ తయారు చేస్తున్నటువంటి సంస్థలు కానీ, ఈరోజు మనకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మెరైన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకి ఐటీకి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి దానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్లో మేజర్ ప్లేయర్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఒక పారిశ్రామిక డెస్టినేషన్గా చూడాలంటే ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ఏదన్నా ఉందనంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒకటే. అందుకనే భారతదేశానికి ఈశాన్యం వైపు మనం ఏదైతే ఉన్నామో ఈశాన్యం వైపు ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోమని చెప్పి పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అది సింగపూర్ కానీ, మలేషియా కానీ, చైనా కానీ, జపాన్ కానీ వీటన్నిటికీ భారతదేశానికి రావడానికి కానీ, ఇక్కడి నుంచి ప్రోడక్ట్స్ అటు వెళ్ళడానికి కానీ ముఖద్వారం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది గొప్పగా చెప్పగలం. రైట్. ఓ కాలర్ ఉన్నారు, విజయ్ కుమార్ విశాఖ నుంచి. విజయ్ కుమార్ గారు మీ ప్రశ్న డైరెక్ట్గా అడగండి సార్, మంత్రి గారితో మాట్లాడండి. విజయ్ కుమార్ చెప్పండి. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ విజయ్ కుమార్ గారు చెప్పండి. హలో, వినిపిస్తోందండి? మీకు వాయిస్ రీచ్ అవుతుందా? మీ వాయిస్ వినిపిస్తుందా? మీరు ప్రశ్న అడగండి, ఇక్కడ వినిపిస్తోంది. సార్ వింటున్నారు, మీరు అడగండి, మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ అమ్మనాథ్ గారు, నేను విజయ్ కుమార్ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏంటంటే అగ్రిమెంట్ అనేది దమాబుసులు కాకుండా యాక్చువల్ గా మెటీరియల్ అయితే చూడాలండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మెటీరియల్ అయితే చూడాలి. మనం 10 లక్షలు 20 లక్షల కోట్లు కాకుండా మనం మెటీరియల్ చూడాలి. అది మొదట్లోనే నేను ఆ ప్రశ్న అడిగాను సార్, మంచి ప్రశ్న అడిగారు మీరు. వాస్తవ రూపంలో మనకు వచ్చేటటువంటి పెట్టుబడులు, మనకు వచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది సార్ అదే సార్, ఇందాక మా ఉత్తరాంధ్ర యాస భాష ఎలా ఉంటుందంటే మా విజయ్ కుమార్ గారు ఇప్పుడు అన్నారు గతంలో జరిగినటువంటి దానిలో డమ్మాబుస్లా కాకుండా కొంచెం వాస్తవిక రూపంలో ఉండాలనేటువంటి. ఇప్పుడు నేను డమ్మాబుస్ అన్నానంటే ఇదే ఐటీ మినిస్టర్ ఎలా మాట్లాడుతున్నాడు అని అంటారు మా చాలా మంది ఉన్నారు మా స్నేహితులు బయట. సో ఇదేంటంటే మా యాస ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దానికి విజయ్ కుమార్ గారి తాలూకు మాటలు. సో గడిచినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఉదాహరణలో వీరందరూ ఎదురయ్యాయి కాబట్టే ఈరోజు ఆ పరిస్థితి మమ్మల్ని ఆ ప్రశ్నలు అడిగేటువంటి దానికి వారికి అవకాశం వచ్చింది. సో అందుకనే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి అవకాశాలు ఏంటి, ఇందాక మీకు చెప్పినట్టు 70% వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి రాష్ట్రం, 170% మంది పనిచేసేటువంటి శక్తి కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే ప్రతి సంవత్సరం ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి బయటకు వస్తున్నటువంటి లక్షలాది మంది యువత. ఎందుకంటే 300 పైచీలకు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, లేదా 12 పైచీలకు యూనివర్సిటీలు కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలని చెప్పి మైండ్ సెట్ ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లల్ని చదివించేటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రెడిషనల్గా ఉండేటువంటి పరిస్థితులు కానీ. సో ఎక్కువ మంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది ప్రతి సంవత్సరం మనకి క్రియేట్ అవుతుంది రాష్ట్రంలో. సో తప్పకుండా వారందరికీ ఏ రకమైనటువంటి
అవకాశాలు కల్పించాలన్నటువంటిది రేపు ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా వచ్చేటువంటి పెట్టుబడుల ద్వారా వారందరికీ పెద్ద ఎత్తున అవసరమైతే ఈ స్కిల్ హబ్స్ ద్వారా వాళ్ళని ట్రైన్ చేసి అవసరమైనటువంటి పరిశ్రమలకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. రైట్. విశాఖ వేదికగా మార్చి 3-4 తేదీలలో జరగనున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పైన మంత్రి గుడివాడ అమర్నాథ్ గారితో మనం మాట్లాడుతున్నాము. వారితో మాట్లాడడానికి ఓ కాలర్ ప్రకాష్ అనకాపల్లి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రకాష్ గారు, మీ ప్రశ్న ఏంటో డైరెక్ట్గా మంత్రి గారిని అడగచ్చు సార్. నమస్తే అమరన్న. నమస్తే ప్రకాష్, చెప్పండి. ఈ గ్లోబల్ సమ్మిట్స్, గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎంత క్లియర్ గా ఉన్నాయంటే, రీసెంట్ గా ఢిల్లీలో ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ ఆంధ్రప్రదేశ్. రవికుమార్ అని గూగుల్ చేస్తే క్లియర్ గా తెలుసు. ఐ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు మీట్ అవర్ సీఎం సార్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. బట్ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే, ఈ పచ్చ మీడియా విపరీతంగా బ్యాడ్ ప్రాపగండా చేయడం వల్ల. ఇన్ఫాక్ట్ అమర్ రాజా బ్యాటరీస్ గురించి అందరూ చెప్తున్నారు. అమర్ రాజా బ్యాటరీ మీరు ఇందాక ఇది చెప్పారు, ఏమని గవర్నమెంట్ ఏమో వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదని. బట్ ఎడ్యుకేటెడ్ గా ఒక్కసారి అమర్ రాజా బ్యాటరీస్ మన స్టేట్ నుంచి వెళ్ళిపోతే నష్టం ఏమైనా ఉందా అంటే, ఒక్కసారి భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ తీసుకుంటే, ఆ రోజు భోపాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఒక బ్యాటరీ యూనిట్ లైక్ ఎక్సైడ్ లో జరిగింది. దేశపూర్వకంగా ఏ పరిశ్రమను కూడా పంపించేటటువంటి ఇది ఉండదండి. రాజకీయ కారణాలతో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు అంతే. ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా ఎక్కడా ఆ మాట చెప్పలేదు. కానీ వీళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే మరో కాల్ ఉన్నారు, ప్రసాద్. రైట్, ప్రసాద్ గారు మాట్లాడండి. హలో. రైట్, ప్రసాద్ గారు చెప్పండి. కాల్ డ్రాప్ అయింది సార్. మొన్నటి వరకు 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తామని చెప్పారు కదా, ఇప్పుడు 12 రోజులకే అనుమతి ఇచ్చేలా పాలసీలో కొన్ని మార్పులు కూడా చేసినట్టున్నారు. ఏంటి మార్పులు? ఏంటి చేశారా? లేదు సార్, ఇట్స్ 21 డేస్ అనేటువంటిది వైఎస్ఆర్ AP1 ఉన్నటువంటి సింగిల్ విండో క్లియరెన్సెస్. సో నేను చెప్పింది 12 రోజులు ఇవ్వడానికని కాదు, కానీ 21 డేస్ మనం పెట్టుకున్నప్పటికీ ఆన్ అన్ యావరేజ్ మనం యావరేజ్ తీసుకుంటే 12 రోజుల్లోనే క్లియరెన్స్లు ఇచ్చేస్తున్నాం మనం. అంటే ఒకటి 18 రోజులు అవ్వచ్చు, ఒకటి 6 రోజులు అవ్వచ్చు, ఒకటి 7 రోజులు అవ్వచ్చు, ఒకటి 9 రోజులు అవ్వచ్చు. మనం 12 రోజుల్లో ఇవ్వగలుగుతున్నాం. సో ఇది ఒక బ్రైట్ ఎగ్జాంపుల్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇది వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది సార్. ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్తగా వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టేటువంటి క్రమంలో పర్మిషన్స్ అనేటువంటివి 23 డిపార్ట్మెంట్ 96 క్లియరెన్స్లు ఇస్తాం సార్. అంటే ఒక్క వైఎస్ఆర్ AP1 సింగిల్ విండో దీని ద్వారా 23 డిపార్ట్మెంట్కి సంబంధించి 96 క్లియరెన్స్లు. అసలు 23 డిపార్ట్మెంట్లు తిరగాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా సార్. మామూలుగా సహజంగా ఒక రాష్ట్రానికి పెట్టుబడిదారుడు వచ్చి ఈ డిపార్ట్మెంట్ల చుట్టూ తిరిగితే ఎంత సమయం వృధా అవుతుందో అనేటువంటిది మనకు తెలుసు. సో అందులో భాగంగా ఒకే సింగిల్ విండో పెట్టి 23 డిపార్ట్మెంట్లకి అన్ని క్లియరెన్స్లు ఇచ్చేసి వారి క్యాపిటల్ ఇనీషియల్ టైం ఏదైతే ఉందో ఆ టైంని మనం సేఫ్ గార్డ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ల్యాండ్ అలాట్మెంట్స్ అనేటువంటివి కూడా త్వరితగతిన చేయాలనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఇంకా మంచి కొత్త ప్రపోజల్స్తో రావాలని చెప్పి కూడా అనుకుంటా ఉంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. అలాగే ఆల్ ద వెరీ బెస్ట్. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్కి మించి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. అలాగే ఉద్యోగాల కల్పన కూడా చాలా భారీగా జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్ చూస్తున్నాం. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ.